ఓం శ్రీ గణేశాయ నమః. జయమ్మ తల్లి ఛానల్కు స్వాగతం. నిన్న అమావాస్య వెళ్ళిపోయాక మేము 5-6 అయితే గుడికి వెళ్ళాము శుభ్రం చేయడానికి. మా ఊళ్ళో రామాలయం ఉంది. చిన్న పల్లెటూరు అయినా చాలా చక్కగా అందమైన రామాలయం ఉంది. చాలా పురాతన కాలం నాటిదేనంట. ఇక్కడ ఒకే పీఠం మీద సీతారాములు ఉంటారని చెప్తారు. మాకు పాత పంతులు గారు ఉంటే బాగా చెప్పేవాళ్ళు వివరంగా. ఉసిరి చెట్టు గుడి ప్రాంగణంలో ఉసిరి చెట్టు ఉంది. నేను ఇలా పీట మీద కూర్చుని చింతపండు నానబెట్టి ఉంచారు. దాంతో ఈ శుభ్రం చేస్తున్నాను. క్రితం సంవత్సరం ఆకాశదీపం వెలిగించాక పక్కన పెట్టేశారు దాన్ని. బాగా జిడ్డుగా ఉంది. అలాగే జాగ్రత్తగా నిదానంగా శుభ్రం చేస్తున్నా. ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళేమో గుడి అంతా ఊడ్చేసి శుభ్రంగా కడిగేసి ఇదిగో ఉసిరి మాతకి పసుపు పూత పెడుతున్నారు. పసుపు పూత పెట్టి నేను కూడా కొంచెం పెట్టాను. తర్వాత వచ్చి పసుపు పూత పెట్టి కుంకుమ బొట్లు పెట్టారు. ఇదిగో ఇలా శుభ్రం చేశాను నేను పాత్రని. ఇలా అలంకరించిన ఉసిరి మాత ఇలా ఉంది. పక్కనే తులసమ్మ కూడా ఉంది. ఆ తులసమ్మ కోటకు కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టారు. గుడి ప్రాంగణం ఇదంతా. చాలా పెద్ద ఉసిరి చెట్టు, చాలా సంవత్సరాల నాటిది. ఇదిగో గుడి. ఇక్కడ ఇదంతా కడిగేశారు, బయట కూడా కడిగేశారు. బాగా మబ్బుగా ఉంది, సినుకులు పడుతున్నాయి. అందుకని ముగ్గులు అయితే పెట్టలేదు. మెయిన్ ద్వారం దగ్గర కొంచెం చిన్న ముగ్గు అయితే వేశారు. ఇంకా ఇక్కడ అయిపోయిందాక మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఇంటి దగ్గర దీపాలు పెట్టుకుని మళ్ళీ గుడికి వచ్చాము. ఆకాశ దీపం పెడుతున్నారు. ముందు వినాయకుడికి పూజ చేశారు. తర్వాత ఆకాశ దీపం దగ్గర కూడా పూజ చేసి ఆకాశ దీపం అందరూ తెచ్చుకుంటారు. నువ్వుల నూనె ఎవరికి తోసింది వాళ్ళు, తోసినంత వాళ్ళు. ఇందులో ఆకాశ దీపంలో కొంచెం వడ్డించుకుంటారు. అందుకని పెట్టేటప్పుడు ఆకాశ దీపం పెట్టేటప్పుడు ఓపికగా వస్తారు. రోజు కార్తీక మాసం నెలంతా సాయంత్రం పూట ఆకాశ దీపాన్ని కిందకి తీసి నూనె వడ్డించి పైకి పెడతారు. ఆ సమయంలో అయినా సరే మనం వెళ్ళి నూనె వడ్డించుకోవచ్చు. పంతులు గారేమో ఆకాశ దీపం పెట్టాక ఇదిగో టపాకాయలు వేస్తున్నారు. మనం దీపావళి పండుగ చేస్తున్నాం. ఆకాశ దీపం ఇంకా పైకి ఎత్తలేదు. ఇంకెవరన్నా వస్తే నూనె వడ్డించుకోవచ్చు కదా అని ఇదిగో ఇలా టపాకాయలన్నీ కాల్చేసాక అప్పుడు పెడతానన్నారు పైకి. ఈ లోపల దండం పెట్టుకుంటారని. దీపాలు పెట్టుకునేటప్పుడు అయితే బాగా వర్షం పడింది. నేను బయట పెట్టిన దీపాలు కూడా కొంచెం గాలికి చాటుకెళ్ళినాయి. బయట పెట్టినవి అయితే తులసమ్మ దగ్గర గడపల దగ్గర పెట్టినవి బాగానే ఉన్నాయి. కానీ మళ్ళీ మాకు ఇక్కడ గుడి దగ్గర ఇది జరిగేటప్పుడు అయితే వర్షం తగ్గింది. చక్కగా ప్రశాంతంగా ఉంది ఆకాశ దీపం పెట్టేటప్పుడు. సరే, స్వామివారి అవతారాలన్నీ ఇలా పైన చెక్కారు.
ఆకాశదీప దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నా వీడియో చూసిన ఒకళ్ళిద్దరైనా సరే దర్శనం చేసుకుంటారు కదా అని నేను ఇలా పెడుతున్నాను. మేము తెచ్చుకున్న కొబ్బరికాయలు కూడా ఇలా దీపం దగ్గర పెట్టుకున్నాము. ఇదిగో మా బయట నుంచి గుడి ప్రధాన ద్వారం పైన ఇలా రాముల వారి దర్శనం అవుతుంది. ఎవరికైనా గుడి తలుపులు తీయకపోయినా ఇలా బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. పక్కనే విఘ్నేశ్వరుడి మండపం, ఇటు పక్కనేమో ఆంజనేయ స్వామి మండపం, అటు ఆ మూలగానేమో గంగానమ్మ తల్లి మండపం ఉంటుంది. మూల విరాట్ని అయితే మనం తీయకూడదు. నాకు తెలియక ఇంతకుముందు తీసేదాన్ని కానీ ఇప్పుడు అసలు తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మూల విరాట్ ఫోటోలు వీడియోలు తీస్తే ఆ స్వామికి ఇబ్బంది చెప్తారు. ఎక్కడికైనా సరే ఫోటోలు వీడియోలు తీయకండి అని పెడతారు కదా పక్కన రాసి. మాకైతే అలా పెట్టలేదు కానీ ఎందుకులే అని నేను దిగిను. ఇదిగో ఆకాశ దీపం పైకి వెళ్తున్నారు. మాకు కింద నుంచి అలా దీపం కనిపించలేదు కానీ ఇదిగో ఇలా నేను వీడియో తీస్తుంటే మటుకు చక్కగా కనిపిస్తుంది. వెళ్తురు పాత్రలో నుంచి వెళ్తురు. పారిజాతం మొక్క చూడండి, మా గుడి ఆవరణలో ఉంది. పారిజాతం మొక్క చెట్టంతా పూలు వచ్చినాయి. ఇప్పుడు టైము ఇది నేను తీసేసరికి వీడియో తీసేసరికి టైం అయితే 8 అయింది అంతే. అప్పటికే పూలన్నీ ఇడిల్ని కింద అయితే ఇంకా రాలలేదు కానీ మరుసటి రోజు పొద్దున్నేకి రాలుతాయి ఇవి పారిజాతం పూలు.